కృష్ణారావు గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల్ని ఇద్దరు కలిసి ప్రజల్ని వెధవాయలు చేశారు అంటున్నారు ఆయన. మీరు అవునంటారా కాదంటారా? రాజకీయాల్లో వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఉన్నప్పుడు, వివిధ పార్టీల్లో ఉన్నప్పుడు, పార్టీల పరంగా అంశాల పరంగా విమర్శలు అది సహజం, ఖచ్చితంగా అనుకుంటుంటారు. అయినంత మాత్రాన మళ్ళీ కలుసుకోవద్దు, మాట్లాడుకోవద్దు అన్నది ఏం లేదు కదా. అట్లాంటి తెలుగుదేశం పార్టీతో మేము మహాకూటమిగా 2009లో కలిసి పోటీ చేసినాం. అంతా మేము గొడవలు పడ్డా కూడా వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా అప్పుడు నిర్ణయం తీసుకుంటే కలిసి పోటీ చేసినాం 2009లో. ఇవాళ కూడా రెండు రాష్ట్రాలు, సీఎం గారికి మా ముఖ్యమంత్రి గారికి చాలా క్లారిటీ ఉందండి. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరేమనుకున్నా వారు అనుకున్నది మాత్రం వారు చేస్తారు. ఏమనుకున్నారు, ఏం చేస్తున్నారు? తెలంగాణ తేవాలనుకున్నారు, తెచ్చిండ్రు. ఓకే, ఇప్పుడు కూడా తెచ్చుకున్న రాష్ట్రం మంచిగా చేసుకోవాలి. కాంగ్రెస్ బాదుకుంటున్నారు, మేము ఇస్తే తెలంగాణ అంతా మొత్తం వాళ్ళు ఇస్తే 1200 మంది ఏడాది వస్తారండి. ఓకే, మేము అనేది ఏంటంటే సో ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ మంచిగా తయారు చేయాలనే ఆలోచన సీఎం గారిది. కాబట్టి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలి. మహారాష్ట్ర అయినా, ఛత్తీస్గఢ్ అయినా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సంబంధాలు ఉండాలి. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకు చాలా విషయాల్లో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవాలనేటటువంటి ఆలోచనలో భాగంగా సీఎం గారు ఉన్నారు మొదటి నుంచి. ఓకే, ఆ పాయింట్ బాగా చెప్తున్నారు, బాగానే ఉంది, అభ్యంతరం లేదు. సరే, ఇద్దరు కలిసి ఉంటే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకా మీరు తిట్టుకోవాలి, ఇంకా మీరు కొట్టుకోవాలి, కలిసి మాట్లాడుకోవద్దు, కలిసి మిమ్మల్ని తప్పు పడతారు. రేవంత్ మాట్లాడితే నేనేమనుకోను, రేవంత్ అట్లే మాట్లాడతాడు. బాబు కేసులోనేమో ఆయన ఇరుక్కోవాలి, మీ ఇద్దరు కలిసిపోతారా? చంద్రబాబు మీరు వెళ్తారు, మీ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్తారు, వస్తారు. రేవంత్ చంద్రబాబు గారు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీరు పాపాలు కడుక్కోవడానికి వెళ్తున్నాడు అనేది రేవంత్ వాదనండి. వారికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్, జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి ఏమేమి మాట్లాడుతున్నాడో ఆయన కూడా తెలియదు. ఆ రోజు మీసాలు మెలేసిండు, తొడలు కొట్టిన చెంచలు కూడా జైలు ముందు బయటకు వచ్చినాక అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న కూడా గట్లనే మాట్లాడినాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాగాలు చేయడం అనేది ఎవరికి ఇంద్రసేన రెడ్డి గారు చెప్పినట్టు వ్యక్తిగతమైనటువంటి అంశం. పూజలు చేయడం, యాగాలు చేయడం. సీఎం గారు కూడా వారు మొక్కుకున్నారు తెలంగాణ రావాలని, ఇప్పుడు చేస్తున్నారు. సో దానికి రాష్ట్రపతి గారిని పిలిచినారు, ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు, గవర్నర్లను పిలుస్తున్నారు. సో అది వారి వ్యక్తిగత దాన్ని, ఆ యాగాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు సాయనని టీడీపీ ఎమ్మెల్యేని తీసుకున్న కొద్ది రోజులకి మీరేమో అక్కడ సీఎం గారి ఇంట్లో విందు ఆరగిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎట్లా జనం అర్థం చేసుకోవాలి దీన్ని? రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని క్లారిటీ వచ్చింది. చంద్రబాబు గారు అనుమతి లేకుండానే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తారా? అనుకుంటారు కదా, పబ్లిక్ అదే అనుకుంటారు, ప్రజలు అనుకోవట్లేదు. చంద్రబాబు గారితో మీరు అక్కడ కలిసినప్పుడు కానీ ఆయన ట్రీట్మెంట్ బట్టి చూస్తే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఆయన మద్దతు ఉందని మీరు అనుకోవట్లేదు? ఈ మద్దతు ఉందా లేదా అన్నది అది వారి పార్టీకి సంబంధించిన వ్యవహారం. మేము చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు వారిని ఇన్వైట్ చేసినారు. ఇన్వైట్ చేసే క్రమంలో చాలా విషయాలు వారు మాట్లాడినారు. అది మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేదు మీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడద్దు, అసలు ఏ సమస్యలు పరిష్కరించుకోవద్దు, మీరు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ ఉండాలి. పని ఇప్పుడు ఇందాక అడిగారు, ఓటుకు నోటు కేసు, మీ టెలిఫోన్ ట్యాపింగ్ అవి కూడా పరిష్కారం అయిపోయినాయి. అవన్నీ పోలీసులు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ చూసుకుంటాయి, మాకే సంబంధం అండి. అదేంటి ఏసీబీ చూసుకుంటుంది. కోర్టుల్లో ఉంది, కోర్టులు చూసుకుంటాయి. దాన్ని పట్టుకుని సుమన్ అడిగితే నేనేం చేస్తా? అదేంటి లేదు కదా. నేను అనేది ఏంటంటే ఆ కేసుకు సంబంధించిన విషయం ఏసీబీ పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అంటే అసలు గారు మీరు శ్రీనివాసరావు నన్ను అడిగితే గవర్నమెంట్ ముందు నడవమంటే నడుస్తుంది, గవర్నమెంట్ ఆగు అంటే అయిపోద్ది. అంతే విషయంలో గవర్నమెంట్ జైలుకు పోతామని జైలుకు పోతావు చంద్రబాబు అన్నారు. ఎవరు? ఏకైకాని కాదుగా అన్నది హోంమంత్రి గారు అన్నారు. చీఫ్ మినిస్టర్ నల్గొండ జిల్లాలో మీటింగ్ బ్రహ్మదేవుడు కూడా రక్షించారు. కేసీఆర్ హోంమంత్రి గారు మొన్న హోంమంత్రి గారు కూడా ఆయన కూడా సన్మానం చేశారు సౌత్ జోన్ మీటింగ్ దాంట్లో. నాకు మొత్తం ఇదంతా చూస్తుంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. క్లారిటీ ఇవ్వాలి చిన్నది. ఇప్పుడు ఒకటి, ఇది ఏదైనా అఫిషియల్ ప్రోగ్రామ్ అనుకోండి, ఏదో కృష్ణా జలాల వ్యవహారాలు, ఇంకొకటి సదరన్ జోనల్ మీటింగ్ లో ఇద్దరు ఎన్డీఏ మీటింగ్ వెళ్ళడం, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురుపడడం, పలకరించుకోవడం, మాట్లాడడం, ఒక లెటర్లు రాయడం, డివో లెటర్లు రాయడం, మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఇట్ ఇస్ ఆల్ అఫిషియల్. ఇది ప్యూర్లీ పర్సనల్ కదా. పర్సనల్ అయినప్పుడు నేను విషయం మిమ్మల్ని అడుగుతా, అంటే సుమన్ గారు చెప్పాలి దీనికి, ఇంకోళ్ళు లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారైనా ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కదా వీళ్ళు. ఇప్పుడు వ్యక్తిగతం అయినప్పుడు నువ్వు పార్టీని ఇచ్చేస్తున్నావు. ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ప్రథమ శత్రువు అని డిక్లేర్ చేసింది టీఆర్ఎస్ పార్టీ.
అన్ని లేకుండా చేస్తున్నాం అంటే దాన్ని లేకుండా చేయడం అంటే వాళ్ళు పునరేకీకరణలో వచ్చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తుంటే నీ పార్టీకి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఒకడు ఉంటాడు అవతల, ఆయన వచ్చి మళ్ళీ పిలుస్తుంటే మీరు చర్చలు ఏమిటి మాట వరుసకి. అవును, ఇప్పుడు ఈయనేమో అక్కడ వెళ్ళి ఏం చేయడం లేదు, ఈయన బ్రాంచ్ ఆఫీసులు ఈయన చేస్తున్నప్పుడు అది వ్యక్తిగతంగా అవేం అనిపించవా? ఇదంతా మొదటి మీటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీ సాయాన్ని తీసుకుని ఇంకో నలుగురిని తీసుకుని ఏదో చేస్తున్నప్పుడు ఏంటి ఇతరులు మాట్లాడేది, నేను ఎందుకు మీట్ అవుతాను, నేను మీట్ అవ్వనన్నా చెప్పచ్చుగా. మీరు చెప్పిన దానికి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి జరగబోతుంది, వాళ్ళ పాప పెళ్లి జరుగుతుంటే మీరు కేసీఆర్ గారిని పిలుస్తారని మీడియా వాళ్ళు అడిగితే నేను పిలవనన్నా అంట. అదేంటని అడిగితే ఆయన నాకు స్నేహితుడు కాదు, సహచరుడు కాదు అని. మరి ప్లస్ అది వ్యక్తిగత వ్యవహారం. ఇప్పుడు రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రశ్న అడగడం, ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్పడం ఏదో అదొక ఆనవాయితీ. బట్ వ్యక్తిగత వ్యవహారాలు మరి కేసులు ఉన్నా కూడా మరి వీళ్ళు ఆహ్వానించుకున్నారుగా. మరి అదే నేను అనేది అదేనండి, వ్యక్తిగతంగా అయినప్పుడు మరి ఇష్టాలు ఉంటాయి. రాజకీయాలు మరి కక్షలు అవసరమా అని ఇది వారి వాదన. రాజకీయాలు కాదు కదా, మరి రాజకీయం కాదు కదా అని మీరు చెప్తారు. దాని మీద మళ్ళీ సుఖేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, సుఖన్ గారు ఏం సమాధానం చెబుతారు వినడానికి ముందుగా అంటున్నారు. మరొకసారి మనం సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, అసలు దీంట్లో రాజకీయమే చూడొద్దని మన పెద్దపల్లి ఎంపీ గారు సుమన్ గారు అంటున్నారు. మీరు రాజకీయమే చూస్తారా లేక నిజంగానే అది వ్యక్తిగతమైనటువంటి విషయంగానే చూస్తారా? సుఖేందర్ రెడ్డి గారు. 10 seconds. ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు వ్యక్తిగతంగా చూసినా లేకపోతే అధికారికంగా చూసినా రాజకీయంగానే చూస్తారు తప్ప ఇది ఏదో వ్యక్తిగత వ్యాపారం కాదు, వ్యక్తిగత సంస్థలు కావు. ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా. కాబట్టి 2 రాజకీయ పక్షాల మధ్య, 2 రాష్ట్రాల మధ్యల చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం. మనం సెంటిమెంట్ల మీద ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాష్ట్రాలు, ఈ 2 పార్టీలు కూడా. కాబట్టి మనం వ్యక్తిగతంగా నీ ఇంటికి నా ఇల్లు, నా ఇంటికి నీ ఇంటికి, నా ఇంటి దావత్కు నూరా, నీ ఇంటికి నా ఇంటికి, అది శుద్ధ వాతావరణం, మంచి వాతావరణం ఉండి ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు పోకుండా కేవలం రాజకీయంగానే విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండి ఇలా పిలుచుకున్నారంటే దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సమావేశాలు చేసినా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరో ఒకరు పిలుచుకున్నా దేంట్లో వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాత్రం ప్రజలు మర్చిపోయినటువంటివి. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు మంచి కార్యక్రమాలు, మంచి పద్ధతుల్లో ఒకరినొకరు విమర్శించుకోకుండా ఉండి ఇవన్నీ చేస్తే ఎవరు తప్పుపట్టరు. ఇవాళ రాజకీయాల్లో మేము కూడా జిల్లాల్లో ఉంటాం, అన్ని పార్టీలు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళని పిలుస్తాం. మేము ఏమైనా రాజకీయపరమైనటువంటి విమర్శల వరకే మేము పరిమితమై ఉంటాం తప్ప విధానాల మీదనే విమర్శలు చేస్తాం తప్ప వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మేమేమనం. కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను విమర్శిస్తాం. ఇవాళ చండీయాగం చేస్తున్నారు. ఈ చండీయాగం వల్ల ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుందో ఆ అధికార దుర్వినియోగం మీద మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మేము చండీయాగం ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటే మాకు వచ్చేటువంటి నష్టం లేదు, కష్టం లేదు. కానీ ఏ కార్యక్రమం చేసి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని యాగానికి పిలుస్తున్నారంటే దానివల్ల ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతా ఉంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా అసలు ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసి ఈ వైపు ఇప్పుడు చూసేటువంటి కార్యక్రమం ఉన్నది. ఆయన అమరావతిలో అదే పని చేసినాడు, ఈయన చండీయాగం పేరుతో ఈయన అదే పని చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం ఒకవైపు చేసుకుంటూ ప్రజలను ఒకవైపు మభ్య పెడుతూ కృష్ణారావు గారు అన్న దాంట్లో ఎక్కడ కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. మొదల నుంచి కూడా ఒక మంచి 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు అన్నదమ్ములాగా విడిపోయినాము కాబట్టి 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుందాం అనేటువంటి పద్ధతుల్లో మనం వ్యవహరిస్తే ఎవరు అనేటువంటి సమస్యలు కాదు. కానీ ఒకవైపు కత్తులు దూసుకుంటూ ఒకవైపు ఆ పార్టీని ఈ పార్టీలను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో అప్రజాస్వామిక విధానాలతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఒకవైపు కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. మొన్ననే కదా మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయింది, సుప్రీంకోర్టులో మాగంటి గోపినాథ్ గారు యాంటీ డిఫెక్షన్ మీద కేసులు వేసింది. నిన్న మధ్యాహ్నమే కదా
ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లను సీమాంధ్రలో ఓట్లను తొలగించినారు, అయ్యా ఇది మాకు అన్యాయం జరుగుతుందని బీజేపీ, తెలుగుదేశం తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ పోయి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంట్ చేసింది. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే అక్కడ ఉలవచారు, చేపల పులుసు, నాటుకోడితోనే బ్రహ్మాండంగా వారు భోజనాలు పెట్టడం, వీరు ఆరగించడం, మరి ప్రజలను మోసం చేసే కార్యక్రమం కాకపోతే మరి ఏందండి ఇది? ఇవన్నీ కూడా ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మేము ఏదైనా మాట్లాడితే ఇది వ్యక్తిగతంగా కేసీఆర్ కొరకు లేకపోతే చంద్రబాబు నాయుడు కొరకు కాదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్న ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు పార్టీల అధ్యక్షులు చేస్తున్న కార్యక్రమాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టే మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో తప్పు అవసరం లేదు. ఒక్క నిమిషం వెంకటప్పారావు గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఒక మంచి ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ప్రజల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క కలయిక ఇక్కడ ప్రజల మనోభావాలను మంచి పద్ధతిలోకి మార్చే విధంగా ఉంది తప్ప పాత విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని పాత విషయాలు ఏదో చేసుకొని వాటన్నిటిని తవ్వుకొని ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సందర్భాలు యుద్ధం జరిగినా కూడా ఇప్పుడు ఒక మంచి వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావం కోసం అట్లాగే అప్పారావు మంచి పాయింట్ చెప్పారు. పర్వాలేదా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో 3 రోజుల క్రితం కలిసిపోయాడు, పర్వాలేదా మర్చిపోమని టీడీపీ సలహా ఇస్తారా మీరు? సార్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఇబ్బంది లేని విధంగా పరిపాలనా విధానం కొనసాగాలి అనేది ఒకటి. ఎందుకంటే ఎవరికైనా ఒకే రకంగా ఉండాలా? మీకైతే ఒక రకంగా ఉండి మిగతా వాళ్ళకి ఒక రకంగా ఉండాలని మీరు కోరుకుంటారా? లేదండి, అందరికీ ఒకే రకంగా ఉండాలి. మరి అందరికీ ఒకే రకంగా ఉన్నప్పుడు మరి మీరు ప్రజలందరి తరఫున మాట్లాడుతున్నారు అన్నారు కదా. మీరు అర్థమైంది నాకు, కృష్ణారావు గారు చేసిన వ్యాఖ్యల మీద మీరు స్పందిస్తున్నారు, నాకు అర్థమైంది. అయితే ఆయన తరఫున నేను అడుగుతున్నాను ఈ ప్రశ్నలు. కృష్ణారావు గారు మాట్లాడింది వారి విజ్ఞులు, వారి గొప్ప వ్యక్తి, కానీ ప్రజలు వ్యర్థవాయులు అనే మాట మేము అంగీకరించలేదు సార్. ప్రజలు విఘ్నత కలిగిన వ్యక్తులు మేమందరం, అంటే ప్రజల నుంచి అంటే ఎందుకంటే ఆ మాట మీదే కదా మీరు ఇంత మాట్లాడుతూ ఉంది, అందుకని అడుగుతున్నాం. చట్టం మరి ఈ 2 పాయింట్ల మీద అన్నప్పుడు ప్రజలుగా మీరు విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. అది తప్పు ఎట్లా అవుతుందనేది నా ప్రశ్న. మీరనే ప్రశ్నకు సమాధానం ఒకటే సార్. వాళ్ళు కలిసినందువల్ల సమస్యలన్నీ కూడా ఈజీగా పరిష్కారం అవుతాయి భవిష్యత్తులో అనేది మా నమ్మకం. రాజీ పడిపోవాలి, ఎవరికి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా రాజీ పడిపోయి పైకి బానే ఉంటే ప్రజల్లో కూడా తగాదాలు పడినప్పుడు ఎవరైనా కోర్టులకు వెళ్లకుండా కేసులకు వెళ్లకుండా ప్రజలందరికీ కూడా అట్లాంటి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. అంటే శాంతి అనేటటువంటిదే చూడాలి, పాపం అనేది చూడాల్సిన అవసరం లేదు అనేటటువంటిదే కదా మాట్లాడుతున్నారు. చాలా మందికి కలయిక నచ్చలేదని నాకు అర్థమవుతుంది. పార్టీలకు, విశ్లేషకులకు, మీడియా సోదరులకు, కొంతమందికి చాలా మందికి మీరు కూడా మాట్లాడుతుంటే కలిసి మాట్లాడుకోకపోతే విశ్లేషకులు మీరే అంటారు. ఒక్క నిమిషం, ఏకాంతము ఏదో కలుసుకున్నారా లేదా అది మనకి. ఇప్పుడు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోకపోతే ప్రతిపక్ష పార్టీలు అన్ని తిడతాయి, విశ్లేషకులు తిడతారు, మీడియా సంస్థలు తిడతారు, జర్నలిస్టులు. ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటే మళ్ళీ దాన్ని అప్పట్లో తిట్టుకున్నారు, ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నారు, అంతా రాజీ పడిపోయినారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు. నేను 2 విషయాలు చెప్తాను, 2 విషయాలు నన్ను కొంచెం మాట్లాడాను. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మా గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న మాట్లాడిన దానికి ఫస్ట్ నేను సమాధానం. ఒకటి, చండీ యాగం అనేది మా సార్ వ్యక్తిగతం, ఎప్పటిదో మొక్కు, ఖర్చు మొత్తం వ్యక్తిగతంగా మా పార్టీ, మా కేసీఆర్ గారు, పార్టీ కూడా కాదు కేసీఆర్ గారే భరిస్తున్నారు. అది వారే ఓపెన్ గా చెప్పినారు, దాంట్లో ఎవరికి అనుమానాలు ఉండాల్సినటువంటి అక్కర్లేదు. ఒకటి. రెండోది, మేము నిన్న విజయవాడకి వెళ్ళింది ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం కాదు, ప్రతిదాన్ని ఓట్ల కోణంలో మీరు చూసుడు బంద్ చేయరు అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకుల్ని కోరుతా ఉన్నాను. రెండోది. మూడోది, మా రేవంత్ సోదరుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఏదో పాపాలు కడుక్కోవడానికి
కేసులు కోర్టులు చూసుకుంటే ఏసీబీ మీరే కదా. చూసుకోం కదా. టీఆర్ఎస్ పార్టీ చూసుకో. పోలీసులు పట్టుకున్నారు, మేము పట్టుకోలేదు. ఒక తప్పు పని చేస్తే పోలీసులు పట్టుకున్నారు. నేను రేపైనా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఇయ్యాలని మాట్లాడు కాదు, జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఛానల్ ముందర కూడా ఫ్లెక్సీలు పెట్టినారు, ఇది టైగర్ బ్యాక్, అది బ్యాక్, ఇది బ్యాక్ అని ఏదో ఫ్లెక్సీలు పెట్టినారు. ఆయన ఏదేదో తొడలు కొట్టిండు, మీసాలు తిప్పిండు, ఏదేదో మాట్లాడు. నేను ఆ సందర్భంలో 2-3 విషయాల్లో నేను కూడా రేవంత్ రెడ్డి కూడా నేను చెప్పిన, ఏమంటే వ్యక్తిగతంగా మాట్లాడదు, ప్రభుత్వ విధానాల పార్టీ విధానాల పరంగా కూడా మాట్లాడాలి, అది సలహా ఇచ్చిన. ఇక ముఖ్యమైనటువంటి విషయం దీనికి సంబంధించి ముఖ్యమంత్రుల కలయికకు సంబంధించి నేను ఒకటి స్పష్టత ఇస్తున్నా, కొంచెం నాకు ఛానల్ ద్వారా ప్రజలకు కూడా పోవాలి. ఇప్పుడు పార్టీలుగా మేము చేసేటటువంటి పనులు ప్రభుత్వాలకు ఆపాదించొద్దు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేము బలపడాలని చెప్తా, అన్ని చెప్తా, కావాలంటే టీఆర్ఎస్ పార్టీగా మేము బలోపేతం కావడం కోసం ఇవాళ మా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చూసి మా పార్టీలోకి చాలా మంది వస్తున్నప్పుడు మేము ఆహ్వానిస్తాం. అది గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసినారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతమందిని తీసుకుపోయినా మనంతా సాక్ష్యం. సో ఇవాళ రేవంత్ గారు అన్నారు, రేవంత్ పిచ్చిలేసింది. నేను చెప్తున్నా కదా, పిచ్చిలేసేది మాట్లాడారు, అట్లా మాట్లాడరు. సభ్య సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడరు. మేము మాట్లాడరు, నేను రేవంత్ కంటే ఎక్కువ వరుతా, నేను అట్లా మాట్లాడతలేను. అయితే మా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చూసి మా పార్టీలోకి వస్తున్నారు. వస్తున్నంత మాత్రాన ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వస్తున్నంత మాత్రాన ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడద్దు అన్నది కరెక్ట్. అది వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాలు వేరుపడ్డాయి. ప్రజలు మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా పనిచేయాలి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచిగా పనిచేయాలి, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి మంచిగా కలుస్తుంటే అందరికి ఏదో బాధ ఉన్నట్టు మీరు పదే పదే మాట్లాడుతున్నారు. మంచితనం గురించి మేము మాట్లాడుతున్నది అక్కడ ఆడియో టేపుల్లో పట్టుబడి మీకు మీ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కొంటూ మొత్తం కూడా పట్టుబడినటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఆ రోజు మాట్లాడింది ఏంటి? ఈ రోజు మా ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు. మీరు అన్నటువంటి మాటలు గుర్తు చేస్తున్నాం. అంటే ఇది రాజకీయాల్లో ఇంత అవకాశవాదానికి మీరు ఖమ్మంలో తెలంగాణకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్తే మీరు కేసీఆర్ తో కలిసిపోయాడు జగన్ అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారితో సహా దుమ్మెత్తి పోసినటువంటి వీళ్ళు ఈ రోజున మరి ఎట్లా ఈ సఖ్యతను ఏమనాలండి? అంటే జగన్ ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేస్తేనే దాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి వారితో మాట్లాడినాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో కూడా మాట్లాడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమస్యల పరిష్కారం కోసం, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం వెళ్ళారు. డెఫినెట్ గా రైట్. ఏదేమైనా కేసుల పరిష్కారం కోసం వెళ్ళారు. రైట్. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ఓట్ల కోసమే కేసీఆర్ విజయవాడ వెళ్లారన్న మాజీ ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 33% మంది అవునని, మిగతా 67% మంది కాదన్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యక్ష ప్రసారంలో వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఇక్కడ కృష్ణారావు గారికి, వాసిరెడ్డి పద్మ గారికి, బాల్క సుమన్ గారికి, అందరికి కూడా నల్ల ఇంద్రసేనారెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.